ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇప్పుడు మనతో ప్రముఖ జ్యోతిషురాలు, త్రివర్ణ గురుపీఠం హీలింగ్ కర్మ గైడింగ్ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్ హరిత గోగినేని గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే శ్రీ. బాగున్నారా? ఆల్వేస్. ఇటీవల ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరికి తోచిన కమెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో మీరు కర్మ గురించి బాగా చెప్తారు అండి, ఇలాంటి విషయాలు చాలా బాగా చెప్తారని మిమ్మల్ని కూడా నేను అడుగుతూ ఉన్నాను. సొసైటీలో ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం అంటారు. అంటే ఆ రోజు నిధి అగర్వాల్కి ఎదురైన అనుభవంతో కొంతమంది యాక్టర్స్ అక్కడ మాట్లాడడం జరిగింది. ఆడవాళ్ళు నిండుగా కప్పుకుంటే బాగుంటుంది, నిండుగా కప్పుకోండి అప్పుడే రెస్పెక్ట్ ఉంటుంది అని. అంటే ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళు ఎలా ఉండాలి అని చెబుతూ ఉంటారు. అదే స్టేజ్ పైన మరి ఆడవాళ్ళు ఎలా ఉన్నా వాళ్ళని తప్పు దృష్టితో చూడొద్దు, మీరు చేసింది తప్పు, మీరు అలా లాగడం తప్పు అని ఒక్కరు కూడా మాట్లాడలేదు. సో దీనిపైన మీరేమంటారు? అంటే వాళ్ళు చేసింది కూడా తప్పు కదా, దానిపైన ఎవరు మాట్లాడడానికి ఎందుకు ముందుకు రాలేదు? అంటే శ్రీ, ఇక్కడ మల్టిపుల్ విషయాలు ఉన్నాయి. నువ్వు అడిగిన ప్రశ్నలో మల్టిపుల్ విషయాలు ఉన్నాయి. ఒకటి, నిధి అగర్వాల్కి ఆ రోజు జరిగింది మేనేజ్మెంట్ వైఫల్యం. అంటే ఆ పాపకి ప్రాపర్గా వాళ్ళు సెక్యూరిటీ కానీ ప్రాపర్ సిస్టమ్ అనేది పెట్టలేదు. అందుకే ఒకేసారి పీపుల్ అనేది రావటం జరిగింది. అండ్ మనందరికీ తెలుసు, ఆ ప్లేస్లో అమ్మాయి కాదు అబ్బాయి ఉన్న ఒక యాక్టరు మనోళ్ళు అలాగే రియాక్ట్ అవుతారు. ఇప్పుడు నువ్వు చూస్తే బిగ్ బాస్ వాళ్ళు బయటకు వస్తే కూడా మనోళ్ళు చాలా అంటే ఒక అగ్రెసివ్ నేచర్తో కొడతారు. దట్ ఈస్ ద ఫ్యానిజం. అమ్మాయి అని కాదు వాళ్ళు ఎగబడింది, అది తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అక్కడ ఎవ్వరు ఒక అబ్బాయి ఉన్నా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఏజ్ ఒక ఫ్యానిజం ఉన్నప్పుడు వాళ్ళకి అదొక ఇది, దాన్ని మనం ఆపలేం. అది కొన్ని తరతరాలుగా వస్తుంది, దాన్ని మనం ఆపలేం. బట్ డెఫినెట్గా చెప్పొచ్చు, అలా చెయ్యొద్దు అని చెప్పొచ్చు. కాకపోతే వాళ్ళు ఆ టైంలో ఆలోచించారని అదే చెప్తుంది. ఇలాంటి సంఘటనలు మన దగ్గర ఇంతకు ముందు కూడా జరిగినాయి. కార్లు పగలగొట్టటాలు, కార్ల మీదకి వెళ్ళిపోవటాలు, తొక్కిసలాటలు ఈ రోజు కాదు కదా. ఈ ఫ్యానిజం అనేది మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. అది ఇండివిజువల్గా చేంజ్ రావాల్సిందే. అంటే అలాగా గుంపుగా వెళ్ళొద్దు, దానివల్ల అనర్థాలు జరుగుతాయి, ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడతారు అనేది ఇండివిజువల్గా అంటే వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళకి ఉండవలసిన అవగాహన. అది ఒక సబ్జెక్ట్. ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలో ఆ ఎగబడ్డ వాళ్ళలో మగాళ్లే ఉంటారు, వాళ్ళే ఎగబడతారు. ఇండివిజువల్గా అంటే అందులో లేడీస్ రారు, ఓన్లీ జెంట్సే వస్తూ ఉన్నారు. మీరు ఒకసారి చూస్తే సో మగవాళ్ళకి కదా ఇక్కడ మనం పర్టికులర్గా మెన్షన్ చేయాల్సింది. అంటే అలా కాదు, అమ్మాయిలు వెళ్ళి ఎగబడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. నువ్వు చూస్తే బెంగళూరులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాకు తెలిసి క్రికెటర్స్ అనుకుంటా, ఆ రోజు కూడా అమ్మాయిలు కూడా ఉన్నారు అక్కడ ఎగబడిన దాంట్లో. వాళ్ళు కూడా తోసుకుంటా వాళ్ళు గుంపులో తోసుకుంటా వెళ్ళారు. నేను అది ఆ వీడియో చూసి అరే ఆడపిల్లలు వీళ్ళకేం భయం లేదా, అంత గ్రూప్లో ఎట్లా వెళ్తున్నారని అప్పుడు కూడా నేను అనుకున్నా. సో వాళ్ళకి ఆ మూమెంట్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు రీచ్ అయిపోవాలి, వాళ్ళతో ఏదో ఫోటో దిగాలి అనేది తప్ప వేరే బ్యాడ్ ఇంప్రెషన్ వాళ్ళకు ఉండదు. సరే ఓకే, బేసిక్గా అబ్బాయిలు గ్రూప్స్గా వెళ్ళినంతగా మనం అమ్మాయిలు వెళ్ళకపోవచ్చు, కానీ బట్ ఇట్ డజంట్ మీన్ అక్కడ నిధి అగర్వాల్ ఉందని అబ్బాయిల్ని మనం బ్లేమ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. అక్కడ బేసికల్గా ఈ ఫ్యానిజం అనే విషయం మీద వీళ్ళు మారాలి. అంటే ఏమొచ్చేస్తుంది గబుక్కున ఒక ఫోటోతో అలాగే గుంపుగా వెళ్ళిపోయి తొక్కిసలాడుకుంటే ఏమొస్తుంది అనే విషయం గురించి ఇండివిజువల్గా మారాలి. అంటే ఫ్యానిజం అంటే మనుషులు వ్యక్తిగత పూజ ఏదైతే మన దగ్గర జరుగుతుందో ఆ సబ్జెక్టే డిఫరెంట్, దాని మీద మారాలి. ఎప్పుడు కూడా ఇలా గుంపులుగా తొక్కిసలాటకి వెళ్ళకూడదు. కొన్ని ఇలాగని ఇక్కడ టెంపుల్స్లో కూడా జరుగుతాయి, అక్కడ ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు. సో నేనేమో అంటున్నానంటే అవగాహన పెంచుకొని ఏ ప్లేస్లో ఎలా బిహేవ్ చేయాలని ఇండివిజువల్గా నేర్చుకోవాలి. ఇక్కడ అమ్మాయి అబ్బాయి కాదు, ఎవరైనా ఒక మనిషిలాగా చూడండి. జెండర్ అనేది అన్ని విషయాల్లో అవసరం లేదు. ఇది మనిషికి సంబంధించి వాళ్ళ విజ్ఞతకి సంబంధించింది. మీరు ఓన్లీ శరీరాలు చూసి అమ్మాయి అబ్బాయిని మాట్లాడుతున్నాం. అక్కడ అబ్బాయిలు ఎందుకు ఎక్కువ ఉన్నారంటే ఓకే, అక్కడ ఈవెంట్కి అబ్బాయిలు ఎక్కువ వెళ్ళి ఉండొచ్చు అంతే. సరే, ఇది డిఫరెంట్ సబ్జెక్ట్. సో వ్యక్తిగత పూజ, ఫ్యానిజం అలా ఎగబడటం అనేది మన వాళ్ళందరూ కూడా మారాల్సిన విషయం. సెకండ్, ఇక్కడ నువ్వేం అడిగావు? బట్టల గురించి అడిగావు, తర్వాత వేరే వాళ్ళు కమెంట్ చేసిన విషయం గురించి అడిగావు. ఇప్పుడు ఆయన ఒక స్టేజ్ మీద ఆయన వ్యక్తిగత అంటే ఆలోచన అనేది వ్యక్తపరిచారు. కొంతమంది ఎందుకు వ్యక్తపరిచారు, మీరు అట్లా ఎందుకు మాట్లాడారు అన్న సందర్భంలో ఏమంటారు? ఇది ప్రజాస్వామ్యం, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడే ఇది లేదా అనే అన్నోళ్ళు చాలామంది ఉన్నారు. మేబీ కమెంట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది అన్నారు. ఇంతకుముందు వ్యక్తిగతంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు బోలంతమంది ఉన్నారు. సో అది పక్కన పెట్టేస్తే
శివాజీ గారు ఏదైతే తన వ్యక్తిగత ఒపీనియన్ చెప్పారో, అమ్మాయిలు జాగ్రత్త గురించి చెప్పారో, దాన్ని నేను తప్పు పట్టను. కానీ ఏదైతే ఒక కొన్ని పదాలు అబ్యూసివ్గా అంటే ఆయన ఏమనేసారంటే మనసులో ఇట్లా అనుకుంటాము అని పైకన్నారు కదా, మనసులో కూడా అట్లా అనుకోవద్దు, అది తప్పు కదా. ఒక ఆడపిల్లని మనసులో కూడా అట్లాంటి మాట మాట్లాడొద్దు. తర్వాత నేను విన్న ఆయన సారీ చెప్పారని, బట్ ఆ పదాలు తప్పు. ఒక ఆడపిల్ల గురించి అలాంటి పదాలు మాట్లాడకూడదు. ఓకే, బట్టలు వేసుకోవటం వల్ల ఇబ్బందులు వస్తాయి కదమ్మా, మంచి బట్టలు వేసుకోండి అని చెప్పడంలో తప్పే లేదు. అలాగా ఉచిత సలహాలు చెప్పినప్పుడు ఇష్టమైతే తీసుకుంటారు, లేకపోతే లేదు. కానీ అలాగా బ్యాడ్ పదాలు వాడకుండా ఉండాల్సింది. ఒక అమ్మాయిని కించపరిచే పదాలు మాట్లాడకుండా మెసేజ్ చెప్పడంలో ఎప్పుడు తప్పే కాదు. అది వెరీ సింపుల్. సో శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఆయన చెప్పిన మెసేజ్ తప్పు కాకపోవచ్చు, కానీ వాడిన పదజాలం తప్పు. సో ఆయన దానికి సారీ చెప్పారు అంటే మాత్రం మంచిదే. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన తప్పు అని రిలైజ్ అయ్యి సారీ చెప్పినప్పుడు మనం క్షమించాలి. ఇక్కడ ఎవరు గొప్పోళ్ళు ఏం కాదు కదా, తప్పులు చేయని వాళ్ళు, అసలు తప్పుడు మాటలు మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ప్రతి ఒక్కళ్ళు మాట్లాడతారు. కాబట్టి ఒక మనిషి ఏదో పొరపాటున అనేసారు, బట్ కానీ ఆయన మెసేజ్ పరంగా నేను తప్పను. ఎందుకంటే శ్రీ, నేనే చాలా సందర్భాల్లో మంచి బట్టలు వేసుకోండమ్మా, ఇది మన సాంప్రదాయం కాదు కదా, ఇది మంచిది కాదు కదా, ఆడపిల్లలు కదా, నేను చాలాసార్లు చెప్పిన సందర్భాలు ఉన్నాయమ్మా. సో కాబట్టి దాన్ని నేను పూర్తిగా తప్పు పట్టలేను. ఓకే, నాకు ఒక డౌట్. సాంప్రదాయానికి మీరు డ్రెస్సింగ్ ముడి పెడుతూ ఉన్నారు కదా, ఇవాళ ప్రపంచ దేశాలు చూసుకోండి, ఒక్క దగ్గర ఒక్కో కల్చర్ ఉంటుంది, ఒక్కోలాంటి డ్రెస్సెస్ ఇస్తారు. కొన్ని చోట్ల బట్టలే మనం యూఎస్ యూకే తీసుకోండి, సరిగ్గా వేసుకోరు, కానీ ఆడదాన్ని ఆ దృష్టితో చూడరు. ఇక్కడ మనల్ని నిండు బట్టలు వేసుకోండి అంటే ఇక్కడ ఎక్కడా చూడు, మగవాడు ఆడదాని మీద కొంచెం బలవంతుడు. ఆ బలాన్ని ప్రదర్శించి ఇప్పుడు ఆడదేం తింటుందో అదే ఫుడ్ మగవాళ్ళు కూడా తింటూ ఉన్నారు. ఇద్దరికి ఇంకా కంపేర్ చేస్తే ఆడవాళ్ళకి కోరికలు ఎక్కువ ఉంటాయి మగాడితో సమానం కంపేర్ చేస్తే అని అంటారు. కానీ ఆడవాళ్ళు ఎవరు మగవాళ్ళ మీద అత్యాచారం చేయట్లేదే. ఇక్కడ మగాడు తన బలాన్ని ప్రదర్శిస్తూ, తన పైశాచికత్వం ప్రదర్శిస్తూ ఆడదాని మీద రేప్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. చాలా మంచి విషయం అడిగావు తల్లి. దానికి సమాధానం ఏం చెప్తానంటే, మగవాళ్ళ మీద ఆడవాళ్ళది అత్యాచారం ఎందుకు జరగట్లేదంటే మగవాళ్ళు బలహీనులు, అందుకే లొంగిపోతారు, అందుకే అత్యాచారాలు జరగట్లేదు తల్లి. నువ్వు ఒక ఆడదానికి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు అతనితో ఇంటిమేషన్ చేస్తే ఎందుకు ఊరినే కోఆపరేట్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళు శారీరకంగా బలహీనులు, వాళ్ళు అంటే మానసికంగా బలహీనులు, వాళ్ళు శారీరకంగా బలవంతులైనా మానసికంగా బలహీనులు. ఇదే విషయం నేను ఇంతకుముందు ఒక ఈ రిలేటెడ్ డిబేట్లో కూడా చెప్పాను తల్లి. బలత్కారాలు ఎందుకు జరగట్లేదు అబ్బాయిల మీద అంటే, అమ్మాయిలు వెళ్ళి అబ్బాయిలని ఎక్కడ ఏం చేయట్లేదని కాదు తల్లి, వాళ్ళు మానసికంగా బలహీనులు కాబట్టి ఊరికే లొంగిపోతారు ఆడవాళ్ళకి. అదే ఆడవాళ్ళు శారీరకంగా బలహీనులున్నా మానసికంగా బలవంతులు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేకుండా ఎవరిని యాక్సెప్ట్ చేయరు, అందుకే బలాత్కారాలు జరుగుతున్నాయి. కానీ మగవాళ్ళకి అట్లేం కాదు. అమ్మాయిల మీద గ్యాంగ్ రేపులు ఉన్నాయి, అబ్బాయిల మీద ఎందుకు లేవు? ఒక 4 అమ్మాయిలు వెళ్తే అదొక పెద్ద వరం అనుకుంటాడు అబ్బాయి, అంతే తప్ప రేపు ఎందుకు జరిగింది తల్లి? అప్పుడు ఇక్కడ ఏం చెప్పాలి? మగవాడు బలహీనుడు, మీరు బలహీనంగా ఉండొద్దు అని చెప్పాలి. ఎంతసేపు ఆ బలహీనతకి ఆడవాళ్ళ డ్రెస్సింగ్కి ముడి పెట్టడం ఎంతవరకు కరెక్ట్? అంటే ముడి పెట్టట్లేదు తల్లి, బట్ వాస్తవం చెప్తున్నారు, వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా. మగవాళ్ళకి ఆడవాళ్ళంటే బలహీనత ఉంది, అందుకే మీరు కొంచెం మంచి బట్టలు వేసుకోమని ఒప్పుకుంటున్నారు కదా. అక్కడ ఆడవాళ్ళని ఏమంటలేదు. ఒకటమ్మా, ఆడవాళ్ళు బట్టలు వేసుకునే టాపిక్ గురించి వస్తే, ఇప్పుడు నువ్వు అన్నావు ఇలా కల్చరు డిఫరెన్స్ ఉంది, అక్కడ వాళ్ళు చూడట్లేదు అంటే వాళ్ళు ఒక పాశ్చాత్య అంటే వాళ్ళు ఒక ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్కి వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది. అంటే మనకంటే వాళ్ళు ఒక 100 సంవత్సరాలు ముందున్నారు. రేపు ఇండియా కూడా అట్లాగైంది తల్లి, మనం అక్కడికి వెళ్ళలేదు కాబట్టి ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం. అంటే అక్కడ రేపులు జరుగుతూ ఉన్నాయి, కానీ డ్రెస్సింగ్ కాదు కదా. డ్రెస్సింగ్ అంటే వాళ్ళు కూడా అంటే ఏమంటారు, ఫస్ట్ కూడా వాళ్ళు కూడా నిండు బట్టలు వేసుకున్నారేమో, తర్వాత అట్లా వెళ్ళిపోయి ఉండొచ్చు కల్చరు. బట్ వాళ్ళతో మనల్ని పోల్చుకోకూడదమ్మా. ఎందుకు పోల్చుకోకూడదు అంటే మన సాంప్రదాయం మన పద్ధతులు వేరు. అమెరికా గురించి పోల్చుకున్నప్పుడు ఇలా అమెరికాలో ఉండాలి, ఇండియాలో ఉండకూడదు. ఇండియాలో ఉన్నప్పుడు మన శాస్త్రం ఏంటి, మన ధర్మం ఏంటి, మన సాంప్రదాయం ఏంటి గౌరవించకపోతే ఎట్లాగా? అరే మంచి బట్టలు వేసుకోమంటే తప్పేంటమ్మా? వేసుకుంటారా లేదా వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నేను చెప్తే వింటారా? తినరు కదా. అరే ఆడపిల్లలు సున్నితంగా ఉన్నారు. ఇప్పుడు మనం మగవాళ్ళ బుద్ధి గురించి మాట్లాడుకుందామా, మన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందామా? అంటే మగవాడు ఇంతే ఉంటాడు, మగాడు అది మీరు సరిగ్గా బట్టలు వేసుకోకపోతే మీ పైన అఘాయిత్యం చేస్తారు, మనమే జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నా. అమ్మా బట్టలు నిండుగా వేసుకున్న వాళ్ళ మీద అఘాయిత్యాలు జరిగినాయమ్మా, బట్టలు సరిగ్గా వేసుకున్న వాళ్ళ మీద జరగలేదు. ఎందుకు బట్టల్ని ఫోకస్ చేస్తారు? ఎందుకు బట్టల్ని ఫోకస్ చేస్తారు అంటే ఊళ్ళో వాళ్ళందరికీ కనిపించేలాగా బట్టలు వేసుకునే సాంప్రదాయం మనది కాదు కాబట్టి, అలా అవసరం కూడా ఒక ఆడదానికి లేదు కాబట్టి. ఆడది అంటే ఒక పద్ధతిగా ఉండటం మనకి కల్చర్లో అలవాటైంది కాబట్టి ఇలాగే వేసుకొని తిరిగితే రేపు ఇలాగే చూస్తాం, అలవాటు చేసుకుంటారు. నువ్వు అన్నట్లు వీళ్ళు కూడా మారిపోతారు, ఏముందులేని వదిలేస్తారు. బట్ దానికి టైం పడుతుంది. మగవాళ్ళని మార్చాలి అంటే ఇప్పుడు 1,00,000 మందిలో ఒక్కడు రేప్ చేస్తుంటే నువ్వు
ఆ ఒక్కడి గురించి మాట్లాడి మగాడు అనటానికి ఎట్లాగమ్మా? 99,000 మంచిగానే ఉంటున్నారు కదా. నేనేమంటున్నానంటే బలాత్కారాలు చేసే మగవాళ్ళందరినీ అందరు మగాళ్ళతో పోల్చొద్దు.